అందరికీ నమస్కారము. మనం వరంగల్ కోటలో కొన్ని ముఖ్యమైన ప్రదేశాలను చూపించాలనుకుంటున్నా. స్కిప్ చేయకండి, పూర్తి వీడియో చూడాలని రిక్వెస్ట్ చేస్తున్నా. మనం వరంగల్ కోట ఎంటర్ అయినాం. ఇది మనకు కోటలో 4 వైపుల 4 ద్వారాలు ఎలా అయితే ఎంట్రీస్ ఉన్నాయో అందులో ఇదొకటి. దక్షిణం వైపున మనం వెళ్ళామండి. ఇంతవరకు ఎవరు చూపించలేదని ఒక ప్రయత్నం చేశాను. చూడండి, వీటిని గుర్రపుశాలలుగా చెప్తున్నారు ఇక్కడ వాళ్ళు. అది దాని ఆనవాళ్ళు కూడా మనం చూస్తున్నాము. ఎంత బాగుందో చూడండి ఆ గుర్రపుశాల. ఇలా ఇక్కడ 2 ఉన్నాయండి. దక్షిణం వైపుగా 2 గుర్రపుశాలలు ఉన్నాయి. దాంతోపాటు ఒక బుర్జి కూడా ఉంది. మీరు చూస్తే కనిపిస్తుందండి, దాన్ని చూపిస్తాను. చూడండి ఎంత డిజైనింగ్ ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో. మన వరంగల్ కోటలో తెలుసుకోవాల్సింది ఎంతో చరిత్ర ఉందండి. దానికి మనం అర్హులమా కాదా అన్నది మనం చేసే ప్రయత్నాన్ని బట్టి ఉంటుంది. ఎంత ఆర్కిటెక్చర్ ఉందో చూడండి. గొప్ప శిల్పకళా సంపద మన వరంగల్ కోటలో ఉందండి. దేవాలయాలు బయటపడుతున్నాయి, మనం చూస్తున్నాము. శిథిలమైపోయినవి చూస్తున్నాము, పాడుపడ్డవి చూస్తున్నాము. ధ్వంసం చాలా వరకు అయితే శిల్పకళా సంపద టోటల్గా ధ్వంసం అయిపోయిందండి. ఇది ఇంకోటి గుర్రపుశాల అండి మీరు చూస్తున్నది. దాని పక్కన ఉంది బుర్జు. దానికి లోపలికి వెళ్ళడానికి, పైకి వెళ్ళడానికి దారి ఉంది కానీ చిన్నగా ఉంది, చాలా పొదలతో ఉందండి. అది మీకు చూపిస్తాను నేను. అది కూడా ఎలా ఉందంటే చాలా ఇబ్బందిగా, అంటే వెళ్ళడానికి లేదు. ట్రై చేశాను నేను కూడా, కానీ వెళ్ళే విధంగా లేకుండా అయిపోయిందన్నమాట. అది చూడండి, ఒక్క వాల్ వచ్చేసి 4-5 ఫీట్స్ ఉందండి. దాని వెడల్పు వచ్చేసి ఇదేనండి నేను చెప్పిన బుర్జు. సందు వచ్చి కనిపిస్తుంది కదా, అందులో నుంచి వెళ్ళాలి కానీ అది వెళ్ళడానికి ఎంత ప్రయత్నించినా వెళ్ళడానికి వీలు లేకుండా అయిపోయింది. ఇక్కడ రిసార్ట్లు కూడా చాలా వరకు ఏర్పాటైనాయండి. మనకు వచ్చే ప్రజల కోసమైనా, పిల్లల ఆహ్లాదానికైనా రిసార్ట్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయబడ్డాయి. చూడండి, మీరు చూస్తున్నారు కదా, ఇదే దక్షిణం వైపు ఉన్న ద్వారం అండి. ప్రతి వైపున ఒక 3 ద్వారాలు ఉంటాయండి. మన రాతికోటకి ఇప్పుడు మనం చూస్తున్నది దక్షిణం వైపు ఉన్న ద్వారము. ఎంత గొప్పగా ఉందో చూడండి, ఎంత బాగుందో, చాలా బాగుంటుందండి. 4 వైపులా మనము తిరిగితే ప్రతి ఒక్కటి మనకు తెలుస్తుంది. అందులో ఒకటి ఏంటి అంటే ఉత్తరం వైపు ఉన్నది మాత్రం రహదారి కింద పోయిందన్నట్టుగా కొందరు చెప్తున్నారు. అందుకే 3 వైపులా ఉంది కానీ ఒక్క వైపు మాత్రమే లేదు. దాని ఆనవాళ్ళు అయితే ఉన్నాయి. రాతికోట ఉంది, రాతికోట మధ్యలో నుంచి రహదారి అయితే ఉంది. చూడండి, తోరణానికి ఎంత డిజైన్ చేశారు, ఎంత చక్కగా ఉంది. అద్భుతమైన డిజైనింగ్ చేశారు. మనము చూడాలి అనుకున్న ప్రతిసారి చూడాలనిపించే విధంగా ఉంది. మనము వరంగల్ కోట నుంచి తెలుసుకోవాలంటే చాలా ఉందండి. అద్భుతమైన శిల్పకళా సంపద. మనకు ఎన్నో దేవాలయాలు బయటపడుతున్నాయి, ఎన్నో శిల్పాలు బయటపడుతున్నాయి, ఎన్నో లింగాలు బయటపడుతున్నాయి. మేము చూస్తున్నాము. మనము ఇక్కడ ఈ ఊర్లో ఇంకో విశేషం ఏంటి అని అంటే, ఇక్కడ కాకతీయుల కాలంలో అనేక బావులు ప్రజల ఇబ్బందులు పడద్దని చెప్పేసి బావిలు తవ్వించారని మనం విన్నాం కదా. అందులో కొన్ని నాకు తెలిసినవి, నేను తెలుసుకున్నవి చూపించే ప్రయత్నం చేస్తానండి. ఇది తూర్పు వైపున ఉన్న ద్వారం అండి. ఇది ఇక్కడ కూడా సేమ్. ఇక్కడ ఒకటి మాత్రము తోరణానికి ఒకటి పాడైపోయిందండి. మిగతాయి బాగానే ఉన్నాయి. మధ్య తోరణం మాత్రమే పాడైపోయింది. అదే ధ్వంసం, యుద్ధాల కాలంలో ధ్వంసం అయిపోయింది. చూస్తున్నారు కదా, ఇది తూర్పు వైపున ఉన్నటువంటి ఎంట్రీ అన్నట్టు. ఇది రాతికోటకు సంబంధించిన ఈ 4 ద్వారాలు నేను చూపిస్తున్నాను మీకు. నేను మట్టికోట కొంచెం లేదు కదా, రాతికోటకు సంబంధించింది నేను తీస్తున్నా. చుట్టూరా నేను ఒక రౌండ్ వేసాను అన్నమాట, మీకు చూపించాలి అని. ఇది మనము ఆల్రెడీ పార్కు తెలుసు కదా, ఇది స్వయంభూ శంభులింగేశ్వర స్వామి దేవస్థానం మందిరంలోకి అయితే మనం వెళ్ళలేదు. ఈ పార్కులో ఒక్కొక్క దానికి ఒక చరిత్ర ఉందని చెప్పేసి అంటున్నారండి. కానీ మనం దాన్ని తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాలంటే మనం తెలియపరిచే వాళ్ళు ఉండాలి. దాని గురించి మనకు అంత తెలియదు. మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. స్వయంభూ శంభులింగేశ్వర స్వామి పక్కనే ఉంటుందండి ఇది కూడా కోవెల. ఎంత బాగుందో చూడండి. ఇది చూడండి పార్కులో. ఇక్కడ కూడా తోరణాలు 4 వైపులు ఉంటాయండి. ఇక త్రికుటాలయము, గుడులకు సంబంధించి ఇక్కడ మరి రాజప్రస్థానం ఉండేదని కొందరు అంటున్నారు. గుడిలో అయితే త్రికుటాలయం ఉంది. నేను చెప్పినటువంటి బావి ఇదేనండి, అక్క చెల్లెల బావి అనేది ఒకటి. ఇది కాకతీయుల కాలం నాటి బావి అండి. దీని అప్పుడే ప్రజల కోసం ఇలాంటివి ఇబ్బందులు కలగదని చెప్పేసి తవ్వించారంట. ఇలాంటి బావిలు ఉన్నాయి.
రాతి కోట వెనుక వైపున టోటల్గా ఒక ఇంటిది చెరువులాగా ఉంటుందండి చుట్టూరా. అందులో మొసళ్ళు వదిలేవారంట, మొసళ్ళే ఉండేవని చాలామంది కూడా చెప్తుంది. చాలా మొసళ్ళు ఉండేవంట, చుట్టూరా ఉంటుందండి. అది కూడా ఒకవైపు నేను కాకుండా కోట ఎంత చుట్టూ ఉందో అంత చుట్టూరా మనకు చెరువులానే కనిపిస్తుంది. అందులో మొసళ్ళు వదిలేవారంట. ఇది సింగారపు బావి అండి. ఈ సింగారపు బావి చూస్తున్నారు కదా, ఈ ఈ కోటలో తవ్వించిన బావులలో ఇది ఒకటి పెద్దదంట అండి చెప్పారు. మీకు ఇంకోటి పొడుగుత బావి అనేది ఇప్పుడు ఆల్రెడీ మీరు చూశారు కదా, అది కూడా కాకతీయుల కాలం నాటిది అని చెప్పేసి అంటున్నారు. ఈ కుష్మల్ మనందరికీ తెలిసినదే, షితాబ్ ఖాన్ ప్యాలెస్. ఇందులో కూడా మన కాకతీయ శిలా సంపద భద్రపరిచారు. ఈ చూడడానికి చాలా బాగుంటుంది. చూడండి ఒకసారి, అది కూడా చూపిస్తాను నేను. ప్రతి ఒక్క శిల్పాన్ని ధ్వంసమైనా కూడా తీశానండి, ఎందుకంటే మనం చూడాలి, మన చరిత్ర కాబట్టి తెలుసుకోవాలి, దాన్ని చూడాలి అనే ఉద్దేశంతోనే తీశాను, ఎవరిని బాధ పెట్టడానికి కాదు. మీరు ఒకసారి చూడండి, చూశాక తెలుస్తుంది మనకు కూడా. నాకు తెలిసిన పరిజ్ఞానంతో తీశానండి, ఎవరైనా తప్పుగా అనుకోవద్దు. చూస్తున్నారు కదా శాసనం, అది చాలా విగ్రహాలు ధ్వంసమైపోయాయండి, శిల్పకళ మొత్తం పాడైపోయింది. చూడండి ఎంత మంచి డిజైనింగ్, ఎంత వాళ్ళు అప్పుడు చేసిన ఈ కృషి, అది ఎంత మనకి ఇప్పుడు ఈ రోజులలో ఇలా ఎవరు చేయగలరు. చూడండి ఎంత బాగుందో, ఇంత పెద్ద పెద్ద రాళ్ళ మీద ఎలా చెక్కారు, ఇంత డిజైనింగ్, ఇంత పాడవకుండా. చూడండి ఎంత బాగుందో, ఈ డిజైనింగ్ చూడండి ఎంత చక్కగా ఉందో. చిన్న పొరపాటు లేకుండా ఎంత బాగా మలిచారండి. మలిచిన వారు ఎవరో వారికి దండం పెట్టాలి, ఇంతమంది చెక్కారు. రాతి మీద మళ్ళీ చిన్న మిస్టేక్ అయితే అది పడిపోద్ది ఒక రాయి, అలాంటిది ఇంత చక్కగా ఇబ్బంది లేకుండా. ఇది చూడండి పుష్పాకారం ఎంత బాగుందో. పుష్ప లోపల కూడా తీసానండి, మీకు ఆల్రెడీ ఎంట్రన్స్లో చూపించాను. అది మనం చూడడం కోసమని ఏర్పాటు చేసిన ఉస్మాహాల్, అది ఓపెన్ ఉంది. పైకి వెళ్ళడానికి మాత్రం దారి క్లోజ్ చేశారు, పైకి వెళ్ళే అవకాశం అయితే లేదు, వెళ్ళడానికి నిషిద్ధం అని చెప్పేసి అన్నారు. అక్కడ సెక్యూరిటీ ఆల్రెడీ వాళ్ళని అడిగాము, పైకి వెళ్ళొచ్చా అని అంటే లేదండి, వెళ్ళడానికి వీల్లేదని చెప్పేసి అన్నారు. లోపలికి వెళ్ళాము, చూసాము. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, పక్కన మెట్లు ఉంటాయి, స్టెప్స్, ఈ స్టెప్స్ మీదకి వెళ్ళి పైకి వెళ్ళొచ్చు. పైన స్లాబ్ అరేంజ్ చేశారు, కాకపోతే వెళ్ళడానికి నిషిద్ధం అని చెప్పేసి అన్నారు. చూడండి లోపల ఉన్న కుష్మ లోపల ఉన్నటువంటి శిల్పకళా సంపద అన్ని ధ్వంసమైపోయినాయి కూడా ఇక్కడ మనకు సందర్శనార్థం అన్నట్టుగా ఏర్పాటు చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఏదైనా పొరపాటు ఉంటే క్షమించండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కొత్తగా చేస్తున్నాను కాబట్టి మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యం. థ్యాంక్ యూ సో మచ్.